am free alone with me. But if I think I have power, that might delude me. It's a great privilege to call upon Dr. Y. Ramakrishna Garu, overall coordinator of this event. Administration on to the dais. Thank you, sir. It's privilege to call upon to the dais Dr. G.V. S.N. Navi Prasad Garu, Director, PGCR. It's a great privilege to call upon Dr. P. Ravindra Babu Garu, advisor to management on to the dais. We will be glad to invite Dr. P. Kandakumar Garu, Principal of SRGEC Andhra dais. It's a great honor to invite Sri Venkat Kiran Garu, member of governing body on to the dais. Thank you, sir. It's great privilege to call upon the dais. Thank you, sir. It's a great honor to invite V. Satyanarayana Garu, Secretary and Correspondent on to the dais. Thank you, sir. We will be glad to invite Dr. U. Venugopal Garu, Secretary and Correspondent on the dais. It's a great honor to invite Sri K.S. Babu Garu, Circle Inspector of Gudivada. We will glad to invite Jhansi Lakshmi Garu, DSCO, on the dais.
పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన స్టూడెంట్స్కి నా వందనాలు. నేను అసలు ఇప్పుడు నేషనల్ మీట్కి వెళ్ళాలి కోనాల. ఇప్పుడు 13 నుంచి 17 వరకు స్టార్ట్ అయింది అక్కడ. నేను ఆల్రెడీ రిజర్వేషన్ కూడా చేసుకున్నాను. మా బాబా అన్నాడు వద్దన్నాడు. నీకు ఎందుకంటే అక్కడ లాడ్జింగ్ రూములు రెంట్ కూడా ఎక్కువైపోతుంది, నువ్వు వద్దు. మళ్ళీ నువ్వు రూమ్ తీసుకున్నా స్టేడియం కూడా దూరం అయిపోతుంది, నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం, అందుకే నువ్వు వద్దన్నాడు. అందుకే నేను క్యాన్సిల్ చేసుకున్నాను. అనుకోకుండా అప్పుడు నేను మొన్నే చూశాను, ఆ ప్రభలో వచ్చింది. వస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను ప్రభుత్వానికి 50 సంవత్సరాలు అయిపోయింది. 2001లో ఫుల్ మార్చారు, వైజాగ్లో పెట్టారు. పద్మా స్టేట్ నుంచి భీముల వరకు అప్ అండ్ డౌన్. 2001 to 4 3 సంవత్సరాలు నేనే ఫస్ట్ వచ్చి. నేనే ఫస్ట్. మన తిరుపతిలో పెట్టాడు 5,000, 10,000, 1,500 ఫస్ట్ ప్లేస్. నేను ఫస్ట్ సెకండ్ నేషనల్ మీడియా దాని గురించి నేను ఇచ్చేసాను. మా బాబా అన్నాడు వద్దన్నాడు. మా బాబు ఐటీసీలో ఫైనాన్స్ ఆఫీసర్. వాడు ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్తాడు. బెంగళూరు, రాజస్థాన్, మహారాష్ట్ర ఇవన్నీ చెప్పాడు. అందుకని నువ్వు డబ్బులు బాధపోయి వెళ్ళమాగా, నీకు ఎందుకు మరి రిస్క్, నీకు లేకపోతే ప్రాబ్లం, నువ్వు అదే అనుకోకుండా ఇది జరిగింది. నువ్వు వచ్చాను. అది డైలీ నేను 10 కిలోమీటర్స్ రన్ చేస్తాను. ఆయన ఫస్ట్ నన్ను తీసుకొచ్చిన ఇంట్లోకి ఆయన ఫోన్ మాట కూర్చోవాడు. సరే ఇప్పుడు బస్సు అంటారు కార్డు అయిపోయి మూలు అయిపోయి కార్డు బిల్లు అంటారు కదా. నేను డాక్టర్ గారిని అడిగాను. అడిగితే ఆయన నవ్వాడు. ఇప్పుడు ఏం చేసామంటే నువ్వు ఎంతకాలం వస్తే అంతకాలం వెళ్ళిపో. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరైనా కారు బయట పెడితే బండి వేసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు 100 మీటర్లు వెళ్ళాలి, సపోజ్ వాడు బండి వేసుకెళ్ళిపోతాడు. అది వాళ్ళ ప్రాబ్లంలో నీకేం ప్రాబ్లం లేదు. అది నేను ఇప్పుడు ఆఫీస్లో కూడా వర్క్ చేస్తూ ఉంటాను గంటల పెట్టి. ఆయన కూడా చెప్పాడు వాళ్ళు కూడా, మీరు గంటలో ఒక 5 నిమిషాలు రిలీఫ్ ఉన్నాయి, ఒక 5 నిమిషాలు అటు ఇటు వెళ్తా లేదా కాని వస్తువు ఎలా ఇస్తే మీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అది అది చెప్తాను. నా పేరు ఎన్ఆర్కే. వేదికను అలంకరించిన అతిథులకు, మా యాజమాన్య, నా సహచర పెద్దలకు, వేదిక ముందున్న ఉత్సాహవంతులైన క్రీడాకారులకి అందరికీ శుభోదయం. ఈ కళాశాల స్థాపించి 25 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో ఈ రజతోత్సవ వేడుకల సందర్భంగా మొట్టమొదటి కార్యక్రమంగా ఈ 10K రన్, 5K రన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఒక ఇంజనీరింగ్ కళాశాల. సాంకేతిక విద్యతో పాటు వ్యక్తుల యొక్క మేధోశక్తికి, శారీరక మానసిక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయని, క్రమశిక్షణ పెరుగుతుందని విశ్వసించి స్థాపించిన తొలినాటి నుంచి కూడా ఆ దిశగా వనరులను ఏర్పరచుకుంటూ శిక్షణలు ఇస్తూ పిల్లలకి చదువుతో పాటు క్రీడా నైపుణ్యాన్ని కూడా అందించడం పరిపాటిగా జరుగుతోంది. ఇది ఈ సంస్థలు స్థాపించిన మా గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్ ఫాదర్గా పిలుచుకునేటటువంటి శ్రీ వల్లూరుపల్లి వెంకటరామ శేషాద్రిరావు గారి ఆశయం, ఆయన విధానం. అదే పద్ధతిలో ఇంతవరకు కూడా ఈ కళాశాల జరుగుతుంది. అందుకని మొట్టమొదటి కార్యక్రమంగా మొత్తం 13 జిల్లాల నుంచి కూడా స్టేట్ లెవెల్లో ఈ 10K రన్, 5K రన్ వయోభేదం లేకుండా నిర్వహిద్దామనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మా ఆశయం సాకారం అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే 73 సంవత్సరాల యువకుడి దగ్గర నుంచి చాలా చిన్న వయసు, ఒక 10 years, 12 years ఇంకా లోపు ఉన్నటువంటి పాపాయి దాకా కూడా చూడండి ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్. 576 మంది
68 or 88 ఫిమేల్ అథ్లెట్స్తో ఈ ప్రోగ్రాం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ కళాశాల ప్రతినిధిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇలా జరగడానికి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి, అందున సిఐ గారికి, ఎస్ఐ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కాలేజీలో అంటే మాతో పాటు ఒక కొలీగే డాక్టర్ యు వేణుగోపాలరావు గారు, ఆయన మాకు మెడికల్ ఆఫీసర్గా ఉంటారు. ఆయన తన నర్సింగ్ స్టాఫ్తో ఉండి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, సహాయాన్ని అందించినందుకు సార్ విశేషాలు థ్యాంక్ యూ సార్. పేరున చెప్తే సమయం ఎక్కువ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరికి ఆనందంగా, అంటే నేను ఎప్పుడూ ఒకటి కోరుకుంటూ ఉంటాం, మేము ఒక కార్యక్రమం జరిగినా, ఒక పెళ్లి జరిగినా, లేకపోతే ఒక పని చేసినా అది ఒక మంచి తీపి జ్ఞాపకాన్ని అందించాలి, అంటే ఒక తీపి అనుభవాన్ని ఇవ్వాలి. మరలి మన సీట్లో వెళ్ళిన తర్వాత కూడా, కొన్నాళ్ళు పోయిన తర్వాత కూడా అదొక బెటర్ రిమెంబరెన్స్గా మిగిలిపోవాలి. కాబట్టి చక్కగా అంత సమన్వయంగా ఉన్న మా కళాశాలలో ఉన్న అధ్యాపకేతర చూడండి, మెటిక్యులస్ ప్లాన్, బోల్డ్ విషయాలు ఉంటాయి. ఎక్కడ ఎవరు కూడా మాట అనుకోకుండా, నొచ్చుకోకుండా సమన్వయంగా ఇది ఇలా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మేము ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి విస్తృతమైనటువంటి మా ఆశయాల్ని, మా ప్రణాళికల్ని ప్రజావాడికి అందించేటటువంటి పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్. అంటే శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి ఉన్నట్టుగా ఒప్పుకోవద్దురా ఎప్పుడు ఓటమి అలాంటివి ఉన్నాయి కదా. సమయం లేదు, కానీ ఎప్పుడు కూడా మనం చేయవలసినటువంటిది ఏంటంటే ప్రయత్నంలో భాగం, బాధ్యతలో హక్కు, ఈ రెండే మార్గదర్శకాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. May I now invite Jhansi Lakshmi garu DSDO onto the dais. వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. వేదిక ముందు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, అందరూ కూడా పిల్లలు, బికాజ్ యూఆర్ ఆల్ పార్టిసిపెంట్స్ ఫైటింగ్ ఫర్ వన్ గోల్, అంతే కదా. సో యూఆర్ ఆల్ చిల్డ్రన్ టు మీ, యూఆర్ ఆల్ ట్రైనింగ్స్. మేము చిన్న వయసులో ఉన్నా, మీరు పెద్దవాళ్ళుగా ఉన్నా, మీరు మా దగ్గర ట్రైనింగ్ వస్తారు కాబట్టి యూఆర్ ఆల్ స్మాల్ కిడ్స్ టు అస్, యూఆర్ ఓన్లీ స్టూడెంట్స్ ఫర్ అస్. అట్లా అని మీరు స్టూడెంట్ లైఫ్లో లేరు. నౌ యూ ఆర్ ఆల్ బికమ్ ద మాస్టర్స్ ఆఫ్ యువర్ ఫీల్డ్. ఇప్పుడు ఈ రోజు ఆడినటువంటి మ్యారథాన్ రేస్ ఏదైతే ఉందో, ఆర్గనైజ్ చేసినటువంటి గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు తీసుకుని దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు, మీరందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు, మీరు ఇక్కడ వచ్చి ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయడం కోసం మీరే మూలధనం. మీరు రాకుండా ఉండుంటే ఈరోజు మేము పెట్టుకున్నటువంటి 10K రన్ కానీ 5K రన్ కానీ నో హీరో విత్ మూవీ, అవునా? సినిమాలో హీరో లేకుండా సినిమా చూస్తే బోర్ కొడుతుంది కదా, అలాగే 10K రన్ కూడా అలా బోర్ కొట్టుండేది. సో యు ఆర్ ఆల్ నౌ హీరోస్ ఆఫ్ ద 10K రన్, అవునా కదా? సో మీలాంటి ఎంతో మంది పార్టిసిపెంట్స్ రోజు రోజుకి, అంటే మీ ఏజ్ గ్రూప్లో కావాలి. మేము ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ ఒక చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు వాట్ వీఆర్ థింకింగ్ ఈజ్, మ్యారథాన్ రేసెస్ కానీ లేకపోతే 10K రన్ 5K రన్ పార్టిసిపెంట్స్ స్ట్రెంగ్త్ మన ఏజ్ గ్రూప్లో చాలా తక్కువ ఉంది. సే ఎస్ఆర్నో 10th క్లాస్ 8th క్లాస్ లేదంటే ఇంటర్ డిగ్రీ అప్ టు 35 years వాళ్ళు పార్టిసిపెంట్స్ చాలా తక్కువ ఉన్నారు. ఇఫ్ యూ టేక్ 40 years అండ్ అబౌవ్ తీసుకోండి, మీరు ఇప్పుడు మీ ముందు ఇంతకుముందు చెప్పారు సార్ ఈజ్ గోయింగ్ ఫర్ మ్యారథాన్ రన్. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎందుకు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, చేసి కూడా కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళు రేస్ని కంప్లీట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఫర్ నాకు ఒక గోల్డ్ మెడల్ వస్తుంది సో దానికోసం నేను పార్టిసిపేట్ చేశానని చేయట్లేదు. మ్యారథాన్ రేసెస్ అన్ని కూడా ఫన్ కోసం చేస్తున్నారు, టోటల్ యూనిటీ కోసం చేస్తున్నారు.
కదా 1000 మంది 2000 మంది మ్యారథాన్ రన్లు చేస్తున్నాం, బాంబే రన్ చేస్తున్నాము, బే మ్యారథాన్ చేస్తున్నాము, చాలా రకాలైన మ్యారథాన్స్. కానీ ఒక్కటే మెడల్ 2-3 కన్సలేషన్స్ వస్తాయి, 3 ఫస్ట్ సెకండ్ థర్డ్ 4th 5th కన్సలేషన్స్. కానీ అన్ని వేల మంది పరిగెడుతున్నాం. ఎందుకు పరిగెడుతున్నాం? దిస్ ఇస్ ఆల్ ఫన్. ఆ ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉన్నారు, దాన్ని దీన్ని ఎందుకు లింక్ చేస్తున్నారంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు దే ఆర్ హ్యాపీ లిటిల్ టైం టు స్పెండ్ టువర్డ్స్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ. అవునా కదా? మన ఇప్పుడున్న ఈ ఏజ్ గ్రూప్కి ఫిజికల్ యాక్టివిటీ వైపు టైం చాలట్లేదు. నెంబర్ ఆఫ్ అవర్స్ వీఆర్ ఇన్ ద క్లాస్ రూమ్స్. కాబట్టి ఎప్పుడైతే మనకు 35 వచ్చి ఒక ఉద్యోగం వచ్చి సెటిల్ అయిన తర్వాత అమ్మయ్య ఇప్పుడైనా నేను గ్రౌండ్లోకి వెళ్ళాలి, ఏదో వాక్ చేయాలి అనుకుంటున్నారు. సో అది ఎప్పుడో 35 వచ్చిన తర్వాత మౌంట్ చేసుకునే కన్నా చిన్నప్పటి నుండి కూడా మౌంట్ చేసుకుంటూ వెళ్తే ఎట్లాంటి ఒక ఫిజిక్ అయినా కూడా స్ట్రాంగ్గా అవుతుంది. ద సేమ్ విత్ మ్యారథాన్ లాంగ్ డిస్టెన్స్ రన్ కాబట్టి మన మోటార్ రేట్ అనేది హార్ట్ కెపాసిటీ పెరగాలంటే 30 ఇయర్స్ 35 ఇయర్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి హార్ట్ కెపాసిటీని పెంచడానికి ట్రై చేస్తే ఐ థింక్ వీ మే నాట్ బి సక్సెస్ 100%. అదే ఇఫ్ వి స్టార్ట్ ఫ్రమ్, మీరు ఈరోజు చూసారు చాలా మంది ఆడపిల్లలు, చిన్న పిల్లలు, దే ఆర్ అరౌండ్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ దే స్టార్టెడ్. వాళ్ళు 5 ఇప్పటి నుండి దే స్టార్టెడ్. వాళ్ళు ఫస్ట్ ప్లేస్ కొట్టడానికి 100 km/h పరిగెట్ట అవసరం లేదు, మేబీ 5 km/h. అది డే బై డే ఇంక్రీజ్ ఇన్ స్పీడ్, కెపాసిటీ, వెలాసిటీ అన్నీ కూడా ఇంక్రీజ్ అయితే దట్ హార్ట్ విల్ లివ్ లాంగ్ ఫర్ 100 ఇయర్స్ వితౌట్ ఎనీ ట్రబుల్. మన ఆర్గాన్స్లో ఏటైనా రిపేర్ చేసుకునేటప్పుడు హార్ట్ కూడా దాని పంపింగ్ కరెక్ట్గా ఇస్తే తగ్గినాటిని రిపేర్ చేయడం ఈజీగా ఉంటుంది. సో యువర్ గేమ్ ఈజ్ లైక్ ఎండ్యూరెన్స్ గేమ్ కాబట్టి యువర్ మోటార్ కెపాసిటీ విల్ బి వెరీ స్ట్రాంగ్. అందుకని మీరు ప్రొద్దున్నే వాకింగ్ వెళ్తారు, జాగింగ్ వెళ్తారు, వెన్ యూ గో యూ టేక్ అట్లీస్ట్ 1 ఫ్రెండ్ ఫ్రమ్ యువర్ సైడ్. అరే నేను వెళ్తున్నాను రన్నింగ్కి, నాతో పాటు ఒకటి వస్తే బాగుంటుంది. వెదర్ యూ రన్ ఆర్ నాట్, నాకు కూడా వస్తే బాగుంటుంది కదా. మన ఇద్దరం సగం రన్నింగ్ చేద్దాం, సగం వాకింగ్ చేద్దాం. 2 days after 3 days after ఇద్దరం కలిసి ఒక ఈక్వల్ వే ఆఫ్ లైఫ్ విల్ గో. అవునా? ఐదర్ వాడితో పాటు నడవాలన్నా నడుస్తాం, లేదా వాడు మనతో పాటు పరిగెట్టాలన్నా పరిగెట్టాలి. సో దిస్ విల్ బి లిటిల్ చేంజ్ ఫ్రమ్ యువర్ సైడ్, ఆల్ ద యూత్. మీరు ఎందుకంటే రేపటి భావి భవిష్యత్తు భారతదేశానికి మీరే ఆణిముత్యాలు, పట్టుకొమ్మలు. ఎన్ని రకాలైన స్లోగన్స్ చేసుకున్నా కూడా ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, ఇప్పుడు ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక కర్ర లేకపోతే ఆఫ్టర్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఏమంటారంటే ద జనరేషన్ వాట్ విల్ బి హ్యావింగ్ ఇన్ ఇండియా విల్ బి ఎ వీక్ జనరేషన్, చాలా వీక్ జనరేషన్ ఉంటుంది. సో స్పోర్ట్స్ మెన్ దగ్గర ఉన్నటువంటి స్ట్రెంగ్తే టోటల్ స్ట్రెంగ్త్ ఫర్ ఇండియా. ఎందుకంటే మనం ఓటమిని ఒప్పుకుంటాం, గెలుపుని ఆనందిస్తాం. తగ్గిన వాళ్ళు చేయలేరు ఆ పని. సో కాబట్టి మీరు స్పోర్ట్స్ మెన్గా 100 మంది ఉంటే ఇంకొక 1000 మందిని మీతో పాటు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. జనరల్గా టువర్డ్స్ స్పోర్ట్స్ వచ్చేసరికి ఇప్పుడు మీరందరూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ వచ్చిన వాడికి మీరు కొంతమందికి కోచెస్ దగ్గర ట్రైనింగ్ అయ్యారు, కోచెస్ లేని వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ దగ్గర ట్రైనింగ్ అయ్యారు. మీ గురువు ఎప్పుడు గురువే, ఎట్లాంటి వాడైనా సరే గురువు ఈజ్ ఏ గురువు. అక్కడి నుండి ముందుకు వెళ్ళడానికి మీకు అన్ని విధాల సాయశక్తుల్లో మీకు గవర్నమెంట్ తరఫు నుండి స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీకు అన్ని విధాలా సహాయపడుతుంది. మీకు ఎట్లాంటి ఒక హెల్ప్ కావాలన్నా కూడా యూ కెన్ ఆస్క్. మీ జిల్లాలో ఉన్నటువంటి మీ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థను మీరు స్వయంగా కూడా వెళ్ళి కలిసి మీ యొక్క ఇబ్బందిని వాళ్ళకి వ్యక్తపరిస్తే వాళ్ళు మీకు 100% ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేస్తారనేది. నేను ఇప్పటి వరకు అదే సంస్థలో పనిచేస్తున్నాను కాబట్టి ఎక్కడైనా మీకు ఒకళ్ళు ఇద్దరు నెగిటివ్ పర్సన్స్ తగలచ్చు, కానీ అందరూ నెగిటివ్గా ఉంటారు అనే ఊహతోటి మీకు కావాల్సిన సాయాన్ని అడిగితే ఏం చేస్తారులే, ఇది చేసేదా పెట్టేదా అనేది వెనకడుగు వేయకోకుండా, ఎక్కడ హెసిటేట్ చేయకుండా మీకు కావాల్సిన హెల్ప్ని గవర్నమెంట్ పరంగా ఎలా కావాలో మీ ప్రతి జిల్లాలో కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఉంది, వాళ్ళని వెళ్ళి మీరు అప్రోచ్ అయితే దే విల్ హెల్ప్ యూ. ఇప్పుడు ఇంత పెద్ద మెగా ఈవెంట్ చేసినటువంటి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి దీన్ని నడుము కట్టి ముందుకు లాక్కెళ్ళినటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కానీ, కాలేజ్ స్టాఫ్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కానీ మీరందరూ
ధన్యవాదాలు తెలియజేస్తాను. Now it's time for prize distribution. For men, 10K run. The first place K. Paidappudu from Vijayawada with big number 201. The best. And he is awarded with a cash prize of rupees 20,000. The second prize goes to M. Harish
We request all the winners on the dais for a group photo. Moving on to consolation prizes, D. Vishal Abhishek from Visakhapatnam. We request Dr. U. Venugopal Rao garu to please hand out the cash prize of consolation session. B. Subesh from Rajahmundry, bid number 387. M. Vijay Durga Prasad from Eluru, bid number 381. T. Srinivasrao from Elur, 142 bid number. And the special prize of 10K men, NMRK Gandhi from Machilipatnam. Moving to women. Moving to women's section, consolation prizes. T. Vanilla from Gudivada with bid number 523. We request Sri V. Venkatakiran, member of governing body, to please hand out the cash prize. P. Deepika from Gudivada, bid number 496. V. Vasanti from Kakinada, bid number 500. B. Grace Vijaya from SRGEC Gudivada with bid number 515. E. Rajiv from Uyuru with bid number 478. Moving on to special prizes for 5-day run, M. Rishika from Gannavaram, bid number 494. Charunya Mamadasri from Lokiparru with bid number 513.
10K run and 5K run event today. I would like to take this opportunity to extend my heartfelt thanks to all the participants from different districts, volunteers, management members and organizers who made this event possible. First and foremost, a big thank you to all the runners who joined us today. A success. Whether you are running for a cause to challenge yourself or simply for the love of the sport, your participation brought energy and excitement to the event. I want to express my gratitude to our amazing volunteers from registration and packet pickup to water stations, and your hard work and dedication ensured that the event ran very smoothly. Your commitment to supporting the runners and creating a positive experience for everyone did not go unnoticed. I thank to the District Sports Authority, Chelsea Lakshmi Garu, for her presence. So I also thank to our generous management, particularly Venkat Kiran Garu and Sriram Garu, for their invaluable support to conduct this event very smoothly. Your contribution not only helped make this event possible, but also added to the overall experience for our participants. Your commitment to promoting health, wellness and community encouragement is truly commendable. A special thanks goes to our excellent organizers and staff who worked tireless behind the scene to play and excellent this event. Your attention to detail, creativity and passion for promoting the healthy and active lifestyle are evident in every aspect of the event. Without your hard work and dedication, none of this would have been possible. Special thanks to our SRGC faculty and management members who participated in 10K run competitions. A special thank you go out to our event organizers and staff who worked very excellently. I also want to acknowledge the Superintendent of Police, Deputy Superintendent of Police, Circle Inspector Gudivada and Sub Inspector of Police Gondavaleru and other mandal for the support and cooperation in ensuring the safety and security of all the participants throughout the event. Your commitment to public safety and community event is greatly appreciated, sir. Last but not least, I want to thank Dr. Venugopal Rao and his team for their invaluable support. As we come to the close of this event, I encourage everyone to carry the spirit of this day forward. Once again, thank you to everyone who played a part in making this event a phenomenal one. I look forward to seeing you all again at our future events. Have a wonderful morning and take pride to knowing that together we made a positive and lasting impact throughout our collective efforts. Thank you, sir. Thank you to all the organizers for giving me this opportunity. Thank you, sir. Bit number 358. In men category, bit number 358. Let us conclude this grand event with the national anthem. Shubha
our advisor to management and thank you very much. Thank you, sir.